వెల్కమ్ మేడం. సో మేడం ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను నా పేరు జిలాని, నేను డోర్ నుంచి వచ్చాను. జస్ట్ నేను వెస్టేజ్ కంపెనీలో జాయింట్ కంపెనీలో స్కూల్లో టీచర్ సార్. నేను హాలిడేస్లో మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు మేడం పరిచయం చేశారు. నా ఎంప్లాయ్మెంట్ మేడం మల్లేశ్వర్ మేడం. జస్ట్ నేను ట్రైన్లో కూర్చొని వింటూ ఉన్నా సార్ మేడం వాళ్ళు మాట్లాడుతుంటే. ఏంది మేడం వాళ్ళు నర్సింగ్ ఏమో అందుకే సప్లిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి మేడం వాళ్ళ వైపు ఒక 10 minutes అలాగే చూసాను సార్. నేను కొత్త వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనం చూస్తామా లేదా సార్? ఇదేందబ్బా నర్సింగ్ డాక్టరా ఏంది ప్రతి ఒక్కటి మన హెల్త్ గురించి మాట్లాడుతున్నారని నేను వాళ్ళ వైపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. డౌట్ వచ్చేసి నాకు ఈ నర్సింగ్ నర్స్ చేస్తారా మేడం అని అడిగితే, లేదు మేడం మేము ఇట్లా వెస్టేజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము, జాబ్ కూడా ఉన్నాయి, మనకి హెల్త్గా మంచిగా ఉన్నాయి ఇట్లా సప్లిమెంట్స్ అని చెప్పి తను చెప్పారు. సరే మేడం నాకు ఇట్లా ఏమైనా అవకాశం ఉందని అడిగాను. ఉంది మేడం అని చెప్పారు. ఏమన్నా 10th అలా చదివిన తర్వాత ఏమైనా సర్టిఫికేట్లు ఏమైనా కావాలా, లేకుంటే డిగ్రీ కావాలా, ఇంటర్ కావాలా అని అడుగుతారు కదా సార్. మన ఏదైనా జాబ్కి వెళ్ళామంటే ఏమడుగుతారు ఫస్ట్? మనకి ఎడ్యుకేషన్ అడుగుతారు, సర్టిఫికేట్లు అడుగుతారు. అలా ఏం లేదు మేడం నా దగ్గర. నేను జస్ట్ 10th క్లాస్ చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత నేను ఓపెన్గా ఇక్కడ ఇంటర్ రాసుకొని జస్ట్ చిన్న స్కూల్లో ఒక టీచింగ్ చేస్తున్నానని చెప్పాను సార్. సరే మేడం అలాంటి ఏం అవసరం లేదు, మీరు ఇలా వచ్చి మన కంపెనీ ఒక మీటింగ్ వినండి అని చెప్పారు సార్. నేను ధనలక్ష్మి మేడం వాళ్ళ సార్ వాళ్ళు వస్తున్నప్పుడు ఒక మీటింగ్ పోయి చిన్న మీటింగ్ విన్నాను సార్. అక్కడ వచ్చిన తర్వాత నేను కనెక్ట్ అయ్యాను సార్. ఇది అక్కడ విన్న తర్వాత ఏమనిపించిందంటే మనం బయట కన్నా ఇక్కడ మంచి ఆప్షన్ ఉందని ఫిక్స్ అయ్యాను సార్ నేను అక్కడ. ఎందుకంటే ఎలా అంటే ఇక్కడ మన బయట సప్లిమెంట్స్ కన్నా మంచిది ఇంకా ఏం లేదు సార్. ఇంగ్లీష్ టాబ్లెట్ వాడుతుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి కదా సార్. మనం ఒక రోగానికి వాడుతుంటే ఇంకా కొత్త రోగాలు మనకి 1 కాదు 4 వస్తాయి మనతో పాటు. నీతో నేను తోడొస్తానని చెప్పేసి మనతో వస్తున్నాయి కదా సార్. మనం ఇంగ్లీష్ టాబ్లెట్ ఎంత పవర్ ఉంటుందో తెలుసు, కానీ అది అప్పుడప్పుడికే మంచిగా వర్క్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మన జబ్బులు మనకు మళ్ళీ వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు నాకు అట్లా అనిపించింది. ఎట్లాగే అయినా మా డాడీకి కొంచెం హెల్త్ ఉంది సార్, హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను ఎలాగైనా సరే మా డాడీ దీన్ని నేను క్లియర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి మీటింగ్ వచ్చిన తర్వాత నేను సప్లిమెంట్స్ తీసుకెళ్ళాను సార్. ఫస్ట్ నేను ఆయిల్ జిత్తా టీ అని ఉంది సార్ మన కంపెనీలో. ఎందుకంటే మనం చెప్పిన వెంటనే నమ్మకం రాదు కదా సార్ ఎవరికైనా సరే. అందులో కొత్త వాళ్ళు ట్రైన్లో పరిచయం అయింది, వెంటనే మనం కనెక్ట్ కావు కదా సార్. టీ పొడి జిత్తా టీ తెచ్చుకున్న ఒక 20 daysకే మా ఇంట్లో నాకు రిజల్ట్స్ అనిపించింది సార్. మా పాప కొంచెం అన్నం తినకుండే సార్, కొంచెమే లైట్గా తింటుంటే తనకు అరగదల లేకుండే సరిగా. ఆమె కూడా నాకేమిటంటే మమ్మీ నాకేదో నా బాడీ నాకు చేంజ్ అనిపిస్తుంది అని చెప్పింది. ఫస్ట్ మా పాప చెప్పింది సార్ నాకు. మా పాప చెప్పిన తర్వాత నాకు మా డాడీ చిన్న పాపనే వాడింది ఆయిల్ టీ పొడి వాడిన తర్వాత ఇంత మంచిగా రిజల్ట్స్ వచ్చినాయని చెప్తుంది కదా. జస్ట్ నీకు ఇప్పుడు మంత్కు 6,000 అవుతుంది సార్ మా డాడీకి. 6,000 నేను పోయి డాక్టర్ దగ్గర వెళ్ళి అమౌంట్ అంతా అక్కడ పెట్టేసి సప్లిమెంట్ టాబ్లెట్ ఇంగ్లీష్ టాబ్లెట్ తెచ్చుకున్నా తగ్గదు. నీవు కూడా ఇక్కడ ఒక అవకాశం చూద్దామని చెప్పేసి మా డాడీకి డైలీ ఒక 5 టాబ్లెట్లు వేసుకోవాలి సార్. 5 టాబ్లెట్ వేసుకుంటేనే తను నడవగలరు, కూర్చోగలరు, లేదంటే బయటికి కూడా వెళ్ళగలరు సార్. అలాంటి ప్రాబ్లమ్ని నేను వెస్టేజ్లోకి వచ్చి 4 monthsలో క్లియర్ చేసుకున్నాను సార్. నేను 7 years నుండి ఉండే ప్రాబ్లం సార్ మా డాడీకి. ఆయనకి మొలల ప్రాబ్లం ఉండే, సర్జరీ చేసినా కూడా ఆయన మోషన్ సరిగా రాకుంటుండే సార్. బీపీ ఉంది, ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. మన 80% వాళ్ళకి ముందు వచ్చేది ఏంటి సార్? మోకాల నొప్పులు, బాడీ పెయిన్స్, అవన్నీ ఉన్నాయి మా డాడీకి. అన్నిటికీ మందులు మన డాడీ వేసుకుంటేనే తనకి బాడీ సహకరించేది, లేదంటే ఆయన అంతే. అందులో మా డాడీకి కొడుకులు లేరు, మేము 4 కూతుర్లము, ఎవరో ఒకరు చూసుకోవాలి కదా సార్. అది నేను దగ్గరగా ఉన్నా మా డాడీకి. మిగతా వాళ్ళందరూ కొంచెం దూరంలో ఉన్నారు. నాకే భయం సార్. మా డాడీ ఎందుకంటే సింగిల్గా ఉంటారు, మదర్ చనిపోయారు, డాడీ సింగిల్గా ఉంటారు. నాకు భయం అనిపించేది, డాడీ నీకు ఏదైనా ఏ టైంలో ఏదైనా జరిగితే ఎవరు రారు, దూరంగా ఉన్నారు, ఇవి సప్లిమెంట్స్ వాడి చూడని చెప్పినాను. సరే అని ఒప్పుకున్నారు సార్. ఒప్పుకున్న తర్వాత మా డాడీకి నేను ప్రతిదీ సప్లిమెంట్స్ ఆయిల్ టీ పొడి మన బాడీ పెయిన్స్కి ప్రతిదీ నేను టాబ్లెట్ తెచ్చిన తర్వాత మంచిగా రిజల్ట్ వచ్చినాక మా డాడీ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఒక కొడుకులాగా నాకు నువ్వు తోడు లేకుండా కూడా సప్లిమెంట్స్ ఇచ్చామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అలాగే నేను మా డాడీ క్లియర్ అయిన తర్వాత మా సిస్టర్కి వెయిట్ ఎక్కువ ఉంది సార్, 90 kgs ఉంది. 3 monthsలో 80కి వచ్చింది సార్. వెయిట్ లాస్ కి మనం సపరేట్ గా
తీసుకోవాలి. అలా లేకుండా చూడండి సార్, మన వెస్టేజ్ లో ఎలా అంటే సప్లిమెంట్స్ ఒక జబ్బుకు వాడుకుంటే ఇంకో జబ్బు క్లియర్ అవుతుంది. ఇంగ్లీష్ టాబ్లెట్ వాడితే 4 జబ్బులు మనకు వస్తాయి. కరెక్టే కదా సార్? అర్థమవుతుంది కదా సార్? ఎందుకంటే మనం బయట ఇంగ్లీష్ టాబ్లెట్ లో అంత పవర్ ఉంది, మన దాంట్లో పవర్ ఉంది కానీ దొబ్బే దాంట్లో ఉంది. మన ఒంట్లో ఉండే జబ్బులు బయట అలా మా ఇంట్లో నాకు మా అందరికి మంచిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి కాకుండా నేను బయట కూడా నేను హెల్ప్ చేయాలి. నేను మా డాడీని, మా సిస్టర్ని, నా కూతురిని ఇలా హెల్ప్ చేశాను కదా, బయట వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తే నాకు మంచితనం వస్తుంది, నాకు ఇన్కమ్ కూడా ఉంది అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి దీంట్లో జర్నీ చేస్తున్నాను సార్. స్కూల్ టీచింగ్ కూడా నేను డ్రాప్ అయిపోయి ఇప్పుడు ఫుల్ డే చేస్తున్నాను సార్. ఇప్పుడు 4 months నుంచి నేను బ్రౌన్ డైరెక్టర్ అయినాను. ఇన్కమ్ 6 రూపీస్ తీసుకున్నా సార్. 6 రూపీస్ తర్వాత మన బ్రౌన్ డైరెక్టర్ కదా 4000 చిల్లర తీసుకున్నాను సార్. 7 years నుంచి నేను జర్నీ చేసిన స్కూల్లో నాకు 5000 సార్. జస్ట్ 4 months కి నాకు 4000 చిల్లర వచ్చింది. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నా డిసెంబర్ గోల్ 1 lakh సార్. 1 lakh. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏం పేరు మేడం? జిలాని సార్. జిలాని మేడం. సో ఒక్కసారి మేడంకి ఒకసారి గ్రాండ్ క్లాస్ ఇవ్వండి. ఓకే, సో చూడండి. సో మేడం టెస్ట్ మన బాగుందా? సూపర్. మరి ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉంది. ఎస్ ఆర్ నో? వాళ్ళ డాడీకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. సో తగ్గిందా లేదా? మరి ఎన్నో హాస్పిటల్ ఎన్నో మరి మందులు వేసుకున్నా కానీ తక్కువ కాలేదు. అవునా కదా? ఈరోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు హెల్దీగా ఉంటూ, సో మరి మేడం కూడా స్కూల్లో వర్క్ చేస్తే 5,000 7 years మేడం. 7 years చేస్తే కానీ జస్ట్ ఒక 4 months దీంట్లో ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది. ఆరోగ్యము ఆదాయం సార్ చెప్పింది కదా, రామ్ సార్ చెప్పింది కదా, ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఫస్ట్ కావాలి మనకి. అవునా కదా? సో మరి మేడం 4,000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత కావాలంటున్నారు? 1,00,000.